ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా మంగళవారం జరిగిన మ్యాచ్లో సమిష్టిగా విఫలమైన బెంగళూరు జట్టు ఏకంగా 28 పరుగుల తేడాతో లక్నో చేతుల్లో ఓటమి పాలైపోయింది. అయితే ఈ మ్యాచ్లో 34 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద క్వింటన్ డీకాక్, 3 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద నికోలస్ పూరన్లు ఇచ్చిన క్యాచ్లను ఆర్సీబీ వదిలేసింది. దాంతో ఈ ఇద్దరు విధ్వంసకర బ్యాటింగ్తో లక్నో భారీ లక్ష్యాన్ని అందించేశారు. అయితే ఈ మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందించిన ఫాఫ్ డు ప్లెసిస్, డీకాక్, పురాన్ క్యాచ్లను వదిలేయడంతో పాటు లక్నో యువ పేసర్ అయిన మాయాంక్ యాదవ్ సంచలనమైన బౌలింగ్ తమ విజయావకాశాలను దెబ్బతీసిందని అభిప్రాయపడ్డాడు. అసలింతకీ ఫాఫ్ డు ప్లెసిస్ ఏమన్నాడంటే, క్వింటన్ డీకాక్, నికోలస్ పురన్లు ఇచ్చిన అత్యద్భుతమైన క్యాచ్లను నేలపాలు చేయడం మా విజయావకాశాలను దెబ్బతీసింది. మాయాంక్ యాదవ్ అసాధారణ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. కొత్త బౌలర్లను ఎదుర్కోవడం చాలా కష్టం. ఎందుకంటే గతంలో ఎప్పుడూ అతడి బౌలింగ్ ఆడి ఉండం కాబట్టి తడబడటం సహజంగా ఉంటుంది. కానీ మాయాంక్ యాదవ్ పేస్తో పాటు కట్టుదిట్టమైన బంతులను సంధిస్తున్నాడు. లైన్ అండ్ లెంత్ కంట్రోల్ చేసే విధానం, క్రమశిక్షణ బౌలింగ్ చేయడం అద్భుతం. ఇక పేస్తో పాటు ఖచ్చితత్వంతో కూడిన అతని బంతులు ఆడటం బ్యాటర్లకు ఇబ్బందిగా మారింది. ఈరోజు మేము మా స్థాయికి తగ్గట్లు బౌలింగ్ చేయలేదు. పవర్ ప్లేలో చాలా తప్పిదాలు చేశాం. సునాయాసమైన బౌండరీలు ఇచ్చాం. డెత్ ఓవర్లలో కీలకంగా రాణించి మ్యాచ్ రేసులో నిలిచాం. కానీ పేలవమైన బ్యాటింగ్తో మూల్యం చెల్లించుకున్నాం. సరైన భాగస్వామ్యాలు నమోదు కాకపోవడంతో ఓటమి తప్పలేదు. ఈ ఓటమి తీవ్రమైన నిరాశకు గురిచేసింది. తదుపరి మ్యాచ్ల్లో సత్తా చాటే ప్రయత్నం చేస్తాం అంటూ డు ప్లెసిస్ చెప్పుకొచ్చాడు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.